హాయ్ డార్లింగ్స్, ముందుగా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు వీడియో ఏందిరా అంటే నా శాలరీ అనమాట. మామూలుగా కోవిడ్కి వచ్చినప్పటి నుంచి నాకు చాలా మంది కమెంట్లు చేసినారు, నీ శాలరీ ఎంత బ్రో, చెప్పు బ్రో అనేసి. మెయిన్గా చెప్పేది ఏంటంటే కోవిడ్లో రెండు రకాలు అయితే ఉంటాయి. ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతున్న రోజులు ఏంటంటే కోవిడ్లో చాలా మంది యూపీ వాళ్ళు అనమాట. యూపీ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు 70-80 దినాలకి అయితే వస్తున్నారు కోవిడ్కి. సో వాళ్ళు రావడం వల్ల చాలా మంది శాలరీలు అయితే తగ్గిపోయినాయి. మనం కూడా మా బాబా నా మీదకి కొద్దిగా సీరియస్ అయితే అయింది అనమాట. ఎందుకైందంటే సో ఇప్పుడు నాకు నేను చెప్పేది ఏంటంటే నేను ఇప్పుడు 5 months అయింది దగ్గర ఇక్కడికి వచ్చి. 5 months అయితే 5 months కూడా నేనైతే ఇంకా కార్ తోలలే, డ్రైవ్ చేయలే. కానీ నాకు నెల శాలరీ ఇస్తున్నాడు. మొన్న కొద్దిగా ఒక చిన్న తుంట్ర పని చేసిన, అందువల్ల మా బాబా కోపం వచ్చేసింది. సో మామూలు ఇలాంటివన్నీ ఆయన ఇంకా వాళ్ళు కోపడ్డం మామూలే. ఎందుకంటే మనం తప్పని చేస్తే వాళ్ళకి అడిచే హక్కు ఉంటుంది కాబట్టి మనం ఏం చేయలేం. సరే ఓకే నేను సారీ బాబు అని చెప్పేసిన అంతే. అయిపోగానే ఏం పట్టించుకోలే. మా బాబు ముచ్చిలోడు కాబట్టి కొద్దిగా అయితే ఏం పట్టించుకోడు అనమాట. సో మెయిన్గా చెప్పేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు తక్కువ శాలరీకి అయితే వస్తున్నారు. సో ఎటో నేను మా వాళ్ళు డిమాండ్ చేసి నాకు కొంచెం మంచిగానే డబ్బులు శాలరీ అయితే మాట్లాడిర్రు. మనకున్న డబ్బులు కూడా కొద్దిగా తక్కువనే అయిందనమాట. మనకు రావడానికి అందుకు డబ్బులు వీళ్ళే పెట్టుకున్నారు. మొత్తం అంతా ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతున్న కోవిడ్లో అదే ప్రెసెంట్ జరిగేది ఏంటంటే శాలరీకి అయితే చాలా తక్కువగా అయితే వస్తున్నారు అనమాట. యూపీ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు వీళ్ళందరూ 70-80 దినాలకి అయితే వస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ మా ఇంటి పక్కిళ్ళు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు పావురాలు పెంచండి కూర్చొని వాళ్ళకి వచ్చేసి ఒకరికి 70 దినాలు, ఒకరికి 80 దినాలు, సారీ 80-90 దినాలు లేండి. మీకు వీడియోలో ఏమో చెప్పాను 80-90 దినాలు. వాళ్ళకి ఒకరు 80 దినాలు, ఒకటి 90, అంత తక్కువగా అయితే వస్తున్నారు. సో వాళ్ళు తక్కువ రావడం వల్ల అందరికి పాకిపోయింది అనమాట. కోవిడ్ వాళ్ళు మాట్లాడుకుంటారు. వీళ్ళు ఎక్కువ అంటే దివానీలలో కూర్చొని మాట్లాడుకోవడం వల్ల పెరిగిపోతుంది అనమాట. ఇది స్ప్రెడ్ అయిపోతుంది. ఎలా అయిపోయిందంటే ఇప్పుడు మా మా ఒక డ్రైవర్ని తెచ్చుకున్న 80 దినాలకి వచ్చిండు అది అనేసి. సో అటప్పుడు వాళ్ళకి అదే మేలు కదా, వాళ్ళకి కావాల్సిన పని డబ్బులు కానీ ఇప్పుడు అనుకుంటారేమో కోవిడ్లో డబ్బులు కరువా బ్రో, కోవిడ్ వాళ్ళు ఇట్లా ఇస్తారని. అంతేం ఉండదు నాయన, అంతేం ఉండదు. వాళ్ళ నెల శాలరీ వాళ్ళకి నెలకు కూడా రాదు. అంత అయిపోసుకుంటారు వాళ్ళకి డబ్బులు ఇన్ని కూడా ఆలోచిస్తుంటారు. ఇప్పుడు మా తమ్ముడు కోవిడ్ ఉన్నాడు, మా తమ్ముడు డబ్బులు ఇవ్వాలంటే ఏడుస్తుంటాడు అనమాట. డబ్బులు ఇవ్వడు. ఇప్పుడు మా తమ్ముంది 20వ తేదీ అయితే కనుక 1వ తేదీ 5వ తేదీ ఇస్తాడు మా తమ్ముని శాలరీ. అంతగానో ఆలోచిస్తాడు మా తమ్ముడు. వాళ్ళ కోవిడ్ అయితే చాలా డేంజర్. అలా అయితే ఉంటుంది కోవిడ్లో. ఎందుకంటే ఇప్పుడు కోవిడ్లో ఉన్న డబ్బులు ఇది అయిపోయినాయి కాబట్టి శాలరీ అయితే ఇస్తలేరు. ప్రెసెంట్ నా శాలరీ వచ్చేసి మామూలుగా నాది వచ్చేసి 10వ తేదీ అయితే నా శాలరీ నాకు 20 ఇచ్చిండు మా బాబా. అన్ని 20 దినాల నోట్లు ఇచ్చిండు నాకు. మొత్తం ఎగ్జాక్ట్గా 20 దినాల నోట్లే. ఈ కోవిడ్ వచ్చేసి ఇదే పెద్ద నోటు 20 KD అనమాట. ఇదే పెద్ద నోటు కోవిడ్లో. ఇది నా శాలరీ. ఈరోజు నా శాలరీ అయితే ఇది. దీంట్లో 20 దినాలు నా హుండీలో అయితే వేసేసుకుంటా. ఇది నా పర్సనల్ సేవింగ్స్ అనమాట. నేను కోవిడ్కి వచ్చినప్పటి నుంచి చేస్తున్నా. ఇది నా పర్సనల్ సేవింగ్స్. మీరు ఇలాంటివి చేసుకోండి. లైఫ్లో చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఎంత కష్టమైనా కానీ. ఇప్పుడు నేను మామూలు ఇంటికి పంపేస్తాను, కానీ ఇది పంపినా కానీ వాళ్ళకి అవసరమే ఉంటుంది. కానీ నేను ఏం చేస్తాను అంటే ఈ పంపను. ఎందుకంటే ఇప్పుడు ఇది పంపకొని అని అది అడ్జస్ట్ అవుతుంది. సో ఆ టైంలో ఎందుకు పంప, ఇది మన పర్సనల్ సేవింగ్స్. ఇదంతా కూడా ఒకవేళ ఇంత అయిన తర్వాత చూసుకున్నాను ఇది పెద్ద అమౌంట్గా పడుతుంది కాబట్టి నేనైతే ప్రెసెంట్ ఇది కూడా మంచిగా సేవ్ చేసుకుంటున్నా. ఇది వచ్చేసి 20 దినాలు నెల ఎవరికి అని తెలియదు అనమాట. ఇది ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు. సో వాళ్ళకి వచ్చేసి ఇదే ఇస్తా. ప్రెసెంట్ వచ్చేసి నా శాలరీ అయితే మీరే కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 6 120 అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ కోవిడ్కి వస్తున్న వాళ్ళకైతే 120 ఇస్తలేరు. నాకు తెలుసు ఆ విషయము. 100, 110 అట్లా ఇస్తున్నారు. పాత మంచిగా 120 ఇస్తున్నారు ఇప్పుడు కోవిడ్కి వస్తున్న వాళ్ళకి. కానీ మనకైతే ఎందుకంటే ఇది నేను మాట్లాడుకున్నా. ఎందుకంటే మన వాళ్ళు డిమాండ్ చేసి నన్ను తీసుకున్నారు. మన వాళ్ళు వీసా తీసేయక మన మంచి వాళ్ళు ఇప్పుడు ఫర్ సపోజ్ మా ఇల్లు మంచిదని తెలిసింది మీకు. ఇంకా సో ఏంటంటే ప్రెసెంట్ ఇప్పుడు మా ఇల్లు మంచిది కాబట్టి మన వాళ్ళు మంచిగా డిమాండ్ చేసుకొని కొద్దిగా తీసుకొచ్చారు నన్ను. సో నేను ఇప్పుడు 5 నెలలు అయినా నేను పని చేయని నాకు అయితే శాలరీ ఇస్తున్నారు. నీకు ఒకటి చెప్తా చూడండి. ఇప్పుడు శాలరీ ఇస్తున్నారంటే కనుక ఒకటి గుర్తుకొచ్చింది. ప్రెసెంట్ రీసెంట్గా మా రిలేటివ్స్ అనమాట వచ్చి ఇక్కడ కోవిడ్కి వచ్చి 45 days అయిపోయింది అనమాట. 45 days అయిపోతే 30 daysకి శాలరీ ఇవ్వాలి కదా, అతనికి అయితే ఇవ్వలేదు అనమాట. ఎందుకంటే నువ్వు ఖాళీగా ఉన్నావు కదా అని అంటున్నాడు వాళ్ళు కోవిడ్. నువ్వు ఖాళీగా ఉన్నావు, నేను ఇవ్వను, ఈ మంత్ చేయి. ఒకవేళ ఈ మంత్ కూడా ఖాళీగా ఉంటే కనుక నేను ఒక మంత్ శాలరీ ఇస్తాను నీకు ఇంకా ఆ లోపల నేను డ్రైవింగ్ లైసెన్స్ తెప్పించి నీకు నెక్స్ట్ మంత్ నుంచి నేను డ్రైవింగ్కి ఎక్కిస్తా అది అంటున్నాడంట. సో ఇప్పుడు నేను 5 months అయిపోయింది ఖాళీగా ఉన్నా. నేను ఏం చేస్తున్నా అంటే జస్ట్ ఓన్లీ కార్లో కడగడము. ఖాళీగా ఉండలేక నేను వీళ్ళు ఇప్పుడు మా యూపీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఇద్దరు స్కూల్ డ్యూటీకి వెళ్తాంటారు కదా, వాళ్ళ పక్కన అయితే కూర్చొని వెళ్తాను అనమాట. నేను తిరుగుతా ఎట్టంటే తిరుగుతున్నాను నేను కోవిడ్. నా సివిల్ నుంచి ఇంకా ఘోరంగా తిరుగుతున్నాను నేను. సో అట్లా అనమాట. మా ఇంట్లో వాళ్ళు కొద్దిగా మంచిగా లైక్ చేస్తారు. అదే అలా అయితే ఉంది ప్రెసెంట్. ఇది నా శాలరీ. ఓకేనా? శాలరీ అని ఎంతమంది అడిగారు. ఏదో చూసుకోండి ఇంకా మన శాలరీ. ఫైనల్గా మన శాలరీ ఇది. దీంట్లో 20 దినాలు నేను తీసుకుంటాను. మిగతా మొత్తం ఇట్లనే ఇటొస్తాను ఇట్నే చేస్తాను ఇంట్లోకి.
100 దినాలు డైరెక్ట్ ఇంట్లోకి ఇచ్చేస్తా, 20 దినాలు ఇదే ఉంటా. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కువైట్లో మెయిన్గా డబ్బులు పోయేది యారు అంటే ఈ రీఛార్జ్లోనే. 6 దినాలు రీఛార్జ్ 1500 దగ్గర 1500 రూపాయలు నేను నెలకి రీఛార్జ్ చేస్తున్నాను. దీని అమ్మ ఇండియాలో అయితే 200 ఒక్క దినార్ పెడితే ఇండియాలో 200 రీఛార్జ్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇదే కువైట్లో అన్నిటికన్నా పెద్ద నోటు ఇదే కువైట్లో. ఇలాంటివి ఒక 100 నోట్లు ఉంటాయి కనుక కోటీశ్వరుడు అంతే, అంత డబ్బులు ఉంటుంది అన్నమాట. చూడండి, మీరే కమెంట్ చేయండి, ఇది ఇండియాలో ట్రాన్స్లేట్ చేసి ఎంత పడుతుందో నేనే చెప్పంటారా, నేనే చెప్పేస్తాను. ఇప్పుడు నా శాలరీ వచ్చేసి నేను ఇంటికి ఎంత పంపుదా, నేను ఎంత ఉంచుకుంటా మొత్తం చెప్తుంది. నాకు వచ్చేసి ప్రజెంట్ 120 అంటే 33,635 రూపీస్ నా మంత్ శాలరీ. ఇంకా ఇప్పుడు నాకు వచ్చేసి 100 దినాలే కాబట్టి ఇంటికి పంపించేసి 28,000 అనమాట. జస్ట్ అంతే, ఈ డబ్బులు అయితే ఇంటికి పంపిస్తూ ఉంటాను. ఇంకా నా శాలరీ ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పేసిన మీకు, ఇంకా క్లారిటీగా ఇంతకన్నా ఇంకా ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఎప్పటికేం తెలియాల్సిందే కాబట్టి అనేసి చెప్పేసాను. అయితే మామూలు అయితే చెప్పకూడదు అనుకున్నా, చాలామంది దిష్టి తగులుతారు అది అనేసి ఇంట్లో వాళ్ళు అంటున్నారు. పర్లేదు, బొంగులో దిష్టి మనమేం కష్టపడి సంపాదిస్తున్నాం, మేము వాళ్ళ డబ్బులు ఏం తింటున్నాము, మనమేమన్నా బొంగు ఇక్కడ నేను మాటలు పడి సంపాదించుకుంటున్నాను డబ్బులు. వాళ్ళని ఎందుకు మనం ఎందుకు భయపడాలా, మన డబ్బులు మనల్ని ఎవరు రాపేది, పవన్ కళ్యాణ్ తగ్గేదేలే. సో ఇంకా ఈ డబ్బులు వచ్చేసి ఇట్లనే పర్సులో పెట్టేసుకొని, కువైట్లో ఇది పెద్ద నోటు అని చెప్పినా కదా, అన్నిటికన్నా చిన్న నోటు ఇది అన్నమాట. ఎందుకు ఆపైపోతుంది ఇది లాక్. ఇది వచ్చేసి అన్నిటికన్నా చిన్న నోటు, రూపాయి దినార్ అంటారు అనమాట. ఇది వచ్చేసి 250 ఫీల్స్. దాని తర్వాత ఒకటి గ్రీన్ కలర్లో అయితే ఉంటుంది, అది వచ్చేసి హాఫ్ దినార్లో. ఇది వచ్చేసి దినారు. ఇంకా నోట్లు అయితే ఉన్నాయి, ఇంకా లేవు నా దగ్గర ప్రెజెంట్. అవి వచ్చినప్పుడు నాదైతే ఒక వీడియో పెడతాం మొత్తం డబ్బులు కువైట్లో ఎలా ఉంటుంది ఏంది అనేసి, అది అంతా ఒకటి. ఓకేనా, ఇక్కడితో ఈ వీడియో అయితే కంప్లీట్. నా ఫోన్ కూడా సతాయిస్తుంది, ఎక్కువ హీట్ టెంపరేచర్ ఈ కార్లో ఉండడం వల్ల హీట్ అయిపోయిందని అది డైరెక్ట్గా ఆఫ్ అయిపోతుంది వీడియో. ఇప్పుడు అయితే 2 times ఆఫ్ అయిపోయింది. ఓకేనా, అందుకనే పౌచుకొని తీసేసి యూజ్ చేస్తున్నా. ఇక్కడితో ఈ వీడియో అయితే కంప్లీట్. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి అబ్బా. ఓకే, మెయిన్గా ప్లీజ్. ఏదైనా తప్పు ఇప్పుడు కనుక క్షమించండి. నేను నాకు అనిపించింది మాట్లాడుతున్నా అంతే, అంతకు మించి ఇంకా దాని తర్వాత అయితే ఏం లేదు. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.